Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles evunayo chusedam. Good morning Burhan. Fine. So before going to articles, as of now group 2 వచ్చి కోర్స్ ప్రెసెంట్ మేము మెంటర్షిప్ కి తీసుకుంటున్నాము. సో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేది మేము పింక్ చేస్తాం చాట్ బాక్స్ లో. సో ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ గో త్రూ దట్ పర్టికులర్ కోర్స్, కాంటాక్ట్ ద టీమ్. ఫైన్. సో మెంటర్షిప్ సెషన్స్ ప్లస్ కోర్స్ రెండు ఉంటుంది. యాజ్ వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ, యూ కెన్ జస్ట్ టేక్ ఇట్, రైట్? ఫైన్. So India's third lunar odyssey begins with perfect launch. So మనం నిన్నే డిస్కస్ చేసుకున్నాం, this is going to be one of the prestigious projects of our ISRO, where this Chandrayaan 3 have started its journey to moon, right? So present దీనికి ఒక అప్డేట్ ఏంటి అంటే ఆ ఆర్బిట్ దగ్గరికి ప్లేస్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, అది అప్డేట్. వెన్ ఇట్ విల్ లాంచ్ ఆన్ టు ద లూనార్ సర్ఫేస్ అయితే August 23rd. సో దానికి టైం కూడా ఇచ్చేసారు, అప్రాక్సిమేట్లీ ఆన్ August 23rd అరౌండ్ 5:47 PM అనేది వీళ్ళు ఎస్టిమేటెడ్ టైం. బట్ స్టిల్ దిస్ టైమ్ మైట్ వేరీ బేస్డ్ ఆన్ సన్స్ రొటేషన్స్. సన్ రేస్ ఎలా అయితే ఫాలో అవుతుందో దాని బేస్డ్ ఆన్ కూడా టైం అనేది మారుతుంది, రైట్? So the spacecraft enters elliptic parking orbit, soft landing likely on August 23rd. Next 42 days crucial, says ISRO chief. So next 42 days ఖచ్చితంగా crucial, ఎందుకంటే ఆ టైంకి కదా ల్యాండ్ అయ్యేది. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్. ఈజ్ ఇట్ మోర్ బ్రైట్ ఆర్ ఈజ్ ఇట్ ఓకే? ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్? ప్లీజ్ కన్ఫర్మ్ ఆన్ దాట్. కనిపిస్తుందా స్క్రీన్ మీకు? Yes, more bright ma'am. Okay, fine. I'll just stay in the session. I'll re-enter. Yeah, please wait. The team is configuring. Please wait. We'll rejoin the session. We'll restart the session. Please wait. How about now? So is it clear now? Online students, I hope it's clear now. Issue ledani anukunnan. Fine. So India's third moon mission Chandrayaan 3. So Chandrayaan 3 was successfully launched on board a launch vehicle Mark 3. So launch vehicle Mark 3 use chesi danni evaithe mana okay, thank you Sindhu for confirming. సో ఏవైతే మన ఈ లాంచ్ వెహికల్ యూస్ చేసి మన పేలోడ్ అన్నది ఆర్బిట్లోకి ప్లేస్ చేసాం, అండ్ దిస్ విల్ సూన్ ఎంటర్ ఇంటూ లూనార్ సర్ఫేస్. మన మూన్ సర్ఫేస్ రీచ్ అవుతుంది త్రూ ఫ్రమ్ విచ్ ప్లేస్? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ సెంటర్ నుంచి శ్రీహరికోటలో నిన్న లాంచ్ జరిగింది. మనం లైవ్ కూడా చూసాం ఆల్రెడీ సేమ్ ఛానల్లో. సో దిస్ ఈజ్ ఇండియాస్ సెకండ్ అటెంప్ట్ అట్ సాఫ్ట్ ల్యాండింగ్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ ఆఫ్టర్ ద ప్రీవియస్ అటెంప్ట్. చంద్రయాన్ 2 ఫెయిల్డ్ ఇన్ 2019. సో ఇది సెకండ్ అటెంప్ట్ అవుతుంది. లూనార్ సర్ఫేస్ రీచ్ అవ్వడానికి సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలన్నమాట. లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అండ్ దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి ఎ సక్సెస్ఫుల్ మిషన్. ఓకే, ఫైన్. సో ఇన్ కేస్ ఇది కానీ జరిగింది అంటే 4th కంట్రీ అవుతుంది వరల్డ్ వైడ్లో టు గో ఇన్ టు మూన్ సర్ఫేస్ అండ్ హ్యావ్ ల్యాండెడ్ ఇట్ సాఫ్ట్లీ అన్నది. సో దస్ ఓన్లీ 3 countries which are US, then Russia and China have successfully soft landed on the moon. So we will become 4th country in the world. Okay, fine. So that is what ఈ టైం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీని మీద ఆల్మోస్ట్ 2-3 ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు పేపర్లో. సో వాట్ ఎవర్ ఈస్ నెసరీ ఓన్లీ దాట్ వీ విల్ సీ, రైట్? ఇండియా ఫ్రాన్స్ సెట్ టు కో-డెవలప్ జెట్ ఇంజిన్. సో ఈ జెట్ ఇంజిన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం కదా, జెట్ ఇంజిన్ టెక్నాలజీస్ మనం ఇండియా తీసుకురావాలి, ఆల్రెడీ ఉన్నదాన్ని అప్డేట్ చేసుకోవాలి అని యూఎస్ఏతో కూడా డీల్ మాట్లాడుకున్నాం.
అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ దట్ ఈ డీల్ అనేది ఇంకా నెగోషియేషన్ స్టేజ్లో ఉంది. లైక్ వీఆర్ నెగోషియేటింగ్ ఆన్ ద ప్రైస్ లెవెల్, వాట్ షుడ్ బి ద ప్రైస్ ఆన్ విచ్ వీ హ్యావ్ టు టేక్ దిస్ టెక్నాలజీ ఫ్రమ్ USA, how we adopt this technology from USA. So same thing France దగ్గర నుంచి కూడా. So India and France had to co-develop the jet engine, taking the defense cooperation between India and France to a new level. The two countries announced that they will extend their groundbreaking defense cooperation in advanced aeronautical technologies by supporting a joint development of a combat aircraft engine and also an engine for the Indian multi-role helicopter being designed and developed by HAL. సో ఎవరు కొలాబరేట్ అవుతున్నారు? మన ఇండియా తరఫు నుంచి HAL, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఒక ఏదో ఒక ప్రైవేట్ ఎంటిటీ కానీ లేదా గవర్నమెంట్ స్పాన్సర్డ్ సమ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కానీ కొలాబరేట్ అవుతుంది ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రమ్ ఇండియా, రైట్? సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్ ఈస్ రైట్ నౌ 25 years ఆఫ్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ టు ఇండియా. అండ్ రెఫేల్ జెట్స్ మనం ఆల్రెడీ యూస్ చేస్తున్నాం. అండ్ నిన్న ఆర్టికల్స్ చూసినట్లయితే ఇంకొక 26 రెఫేల్ జెట్స్ మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. రెఫేల్ జెట్స్ అనేది ప్రొక్యూర్ చేసుకోవడానికి nod జరిగింది. So they have accepted. So our Defence Acquisition Council have given nod for that. So this is among the several announcements made by two sides of the defence front. Both nations also announced cooperation on small and advanced modular reactors and finalization of the joint Earth observation satellites among others. So Earth observatory satellites మీద కూడా వీళ్ళు ఫర్దర్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, yes, so Chief Minister bats for extensive use of drones in agriculture sector. So technology adoption అన్నది గవర్నెన్స్ లో కానీ అగ్రికల్చర్ లో వాట్ ఎవర్ ద సెక్టర్ మే బి, టెక్నాలజికల్ అడాప్షన్ అనేది వన్ ఆఫ్ ద కీన్ థింగ్స్. సో నిన్న చూసినట్లయితే ఏఐని ఎడ్యుకేషన్లో యూజ్ చేసుకోండి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సేమ్ థింగ్ హియర్ ఆల్సో he mentioned, our current chief minister has mentioned that we will be using drone technology extensively into agriculture. So agriculture production ki improve aye vidhanga danni inka further ga technology driven economy ga turn cheyadam mana oka chief minister oka aim. So how these drones will be utilized in agriculture na chudam. So use of drones by Raitu Bharosa Kendras, RBK centers unnai kada. So Raitu Bharosa Kendras for soil testing which will help implementing the plant doctor concept successfully besides arriving at correct estimates of productivity, says Jagan Mohan Reddy. So what is this about? Agriculture paranga మనం కరెక్ట్గా ఎంత న్యూట్రియంట్స్ వేయాలి, సో ఎన్పీకే ఉన్నాయి కదా, ఎన్పీకే కెమికల్స్లో ఎంతెంత వేయాలి ఒక్కొక్కటి అన్నది కనుక్కోగలచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, రైతు భరోసా కేంద్రాలు సాయిల్ టెస్టింగ్కి డ్రోన్స్ ద్వారా లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది అవసరం లేదు. సో ఇన్ దాట్ ప్లేసెస్ యూ నీడ్ టు యూజ్ అని చెప్పారు, రైట్? So stressing the need for extensive use of drones in the agriculture sector, Chief Minister Y.S. Jagan Mohan Reddy has directed the officials to put them to use for soil testing in RBKs. Okay, so ఇలాంటి ఒక చేంజెస్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఓకే, రివ్యూయింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్ హిస్ క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి, హీ హాస్ సెడ్ దట్ యూజ్ ఆఫ్ డ్రోన్స్ ఫర్ సాయిల్ టెస్టింగ్ వుడ్ హెల్ప్ టు ఇంప్లిమెంట్ ద ప్లాన్ డాక్టర్ కాన్సెప్ట్. మనకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉంది కదా, ఇంటింటికి ప్రతి ఒక్క ఎస్పెషల్లీ ఇన్ ద విలేజ్ ఏరియాస్ ప్రతి ఒక్క ఇంటింటికి డాక్టర్ యొక్క ఫెసిలిటీ ఉండాలి అనేది ప్రోగ్రామ్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. సిమిలర్లీ ప్లాన్ డాక్టర్ కాన్సెప్ట్ అనమాట. సో ఒక పర్టికులర్ సాయిల్ టెస్ట్ చేసి దానికి ఎంత లెవెల్లో కావాలో అంత లెవెల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇవ్వాలి. ఎక్కువ ఎక్సెస్ ఇస్తే మళ్ళీ దాని యొక్క సారత్వం పోతుంది, భూమి సారత్వం పోతుంది. ఓకే, ఫైన్. సో it will go to saturation, which will further not be useful for your agriculture, it will not be useful for your productivity decreases, that's all, simple. Okay, that is what they have mentioned. And he has also mentioned present ekkada vadutunnaru anna chepparu. Now drones are being used for spraying pesticides. So drones present deniki vadutunnam, pesticides visreyadaniki maatrame vadutunnam, కానీ ఇది ఇంకా అప్డేట్ అవ్వాలి. So drones can be used for multiple purposes. In order to be more helpful for the farmers, steps should be taken to equip all the 10,000 RBKs with drones. సో ఎన్నైతే ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ప్రతి దానిలోనూ ఆల్మోస్ట్ 10,000, సో ఓవరాల్గా ఈ 10,000 RBKస్లోనూ డ్రోన్ ఫెసిలిటీస్ ఉండాలి అన్నది వీళ్ళ టార్గెట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్, Jaishankar raises outstanding issues along LAC with China's top diplomat. ఆల్రెడీ మనం చైనాతో ఈ విషయం ముందు కూడా మాట్లాడున్నాం. ఎల్ఐసి ఇష్యూస్ తెలుసు కదా. నీరు నిరంజన్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఫైన్.
సో జైశంకర్ వచ్చి మళ్ళీ చైనా వాళ్ళతో అవుట్ స్టాండింగ్ డిబేట్స్ అనమాట. దేని గురించి? ఎల్ఏసి రీజన్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వీళ్ళు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు కదా, అండ్ రైట్ నౌ దే ఆర్ అగైన్ ప్రొలాంగింగ్ ఇన్ టు కంట్రీ. సో ఈ ఏరియాస్ని సపోర్ట్ చేయడానికి, ఈ ఏరియాస్ని మన టెరిటరీస్కి మళ్ళీ బ్యాక్ చేయమని చెప్పి వీళ్ళు ఫర్దర్గా మళ్ళీ టాక్స్లోకి వచ్చారనమాట. దిస్ ఆల్రెడీ హ్యాపెన్ ఇన్ SCO2. సో ఈ ఇయర్ మన ప్రెసిడెన్సీ ఫర్ ద ఫస్ట్ టైం SCO కూడా మన ప్రెసిడెన్సీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెన్షియల్షిప్ మన ఇండియాకే ఉంది, G20 కూడా మన ఇండియాకే ఉంది. సో ఇది కాకుండా మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు జకార్తాలో ఈస్ట్ ఏషియా సమిట్ అని ఒకటి జరిగింది ఇన్ జకార్తా. సో ఇఫ్ యూ కెన్ సీ ఈవెన్ హిస్ షర్ట్ వాస్ ట్రెండింగ్ టుడే. He wore some different shirt అన్నది that was also trending. Apart from that, fine, leaving that, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు అనమాట, రైట్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీట్స్ వాంగ్ యీ అలాంగ్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్ ఇన్ జకార్తా. ఇన్ ఎర్లియర్ మీటింగ్స్ విత్ చైనీస్ సైడ్, జైశంకర్ హ్యాస్ కాల్డ్ ఫర్ బీజింగ్ టు టేక్ ఫార్వర్డ్ డిసెంగేజ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ ఇన్ 2 రిమైనింగ్ ఫ్రిక్షన్ పాయింట్స్. సో ఆ ఫ్రిక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాటి వచ్చేసారని చెప్పా కదా. సో ఎల్ఏసి రీజన్ దాటి కూడా కొన్ని ఏరియాస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మన ఇండియాలో రీసెంట్లీ. సో దాన్ని మాకు ఫస్ట్ రీబ్యాక్ చేయండి అని వీళ్ళు ఆల్రెడీ టాక్స్లోకి వచ్చారు. సో దిస్ ఇస్ అగైన్ a second meeting అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ S. Jaishankar on Friday discussed the outstanding issues along with the line of actual control with top Chinese diplomats Wang Yi along the sidelines of East Asia Summit in Jakarta. Fine. So Friday's meet was Ms. Jaishankar's third high-level engagement with, so second and third high-level engagement with China. So earlier it was with foreign minister King Gang and later on now with Wang Yi. సో ఎవరితో అన్నది పక్కన పెడితే మనం చైనీస్తో డిప్లొమాట్స్తో మాట్లాడడం ఈ ఎల్ఏసి దగ్గర డిసెంగేజ్మెంట్ చేయమని చెప్పి, రైట్. సో ఇట్ వాజ్ అ థర్డ్ లెవెల్ ఎంగేజ్మెంట్ అండ్ వీ హ్యావ్ ఆల్సో మెట్ దెమ్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్పాను, రైట్. సో ఇన్ బోత్ మీటింగ్స్ Kim and Jaishankar underlined the importance of peace on LAC as a prerequisite for normalcy in broader relationship and called for China to take forward this disengagement of troops in 2 remaining friction points. So ఆ ఫ్రిక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ మాది కాబట్టి మాకు బ్యాక్ చేయండి అని ఆల్రెడీ డిస్కషన్లోకి వచ్చింది. దాన్ని ఫర్దర్గా థర్డ్ టైం డిస్కస్ చేశారు, ఓకే. రైట్ నౌ చైనా ఆల్సో రిక్వైర్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఫర్దర్ రిలేషన్షిప్. సో ఇట్ కాంట్ గో అగేన్స్ట్ అస్, వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఆన్ వాట్ డెసిషన్ విల్ కమ్ అవుట్, అంతే, రైట్. Next article, Indian contingent marches in Paris to Sare Jahan Se Acha. 2 articles ఉన్నాయండి, ఇది 2 articles. సో ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ చెప్తాను. సో లాస్ట్ మంత్ ఒక ఆర్టికల్ చూసాం, ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రైమ్ మినిస్టర్కి హయ్యెస్ట్ అవార్డు, సో ఒకప్పుడు నెల్సన్ మండేలాకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన హయ్యెస్ట్ అవార్డు ఒకటి ఇచ్చారు అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అలాంటి అవార్డే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రాన్స్ ఇచ్చింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టికల్. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ అదర్ కంట్రీస్ ఆర్ థింకింగ్ అబౌట్ అవర్ కంట్రీస్ గవర్నమెంట్ అన్నది కూడా ఇంపార్టెంట్. మన కంట్రీ గురించి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు, మన కంట్రీ అంటే ఎవరు ఫేస్, మన ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళకి ఎంత ఫేస్ లెవెల్ ఉంది అన్నది కూడా తెలుసుకోవాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం ద ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్డ్ హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఫ్రాన్స్. సో నరేంద్ర మోడీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు బీ కాన్ఫర్డ్ the Great Cross, so the Grand Cross of the Legion of Honor. So malli chavutanu, it is a Grand Cross of the Legion of Honor, the France highest civilian and military honor. So idi mana yokka Indian Prime Minister ki raavadam anedi ide for the first time, okay. Next, Mr. Modi received the honor at Elysee Palace here on Thursday and joined the ranks of world leaders such as former South African President Nelson Mandela. So ఆయనకి వచ్చిన honor మళ్ళీ మన ప్రైమ్ మినిస్టర్ దక్కిందనమాట, అలాంటి పెద్ద వాళ్ళలాగా. సో another names have also been mentioned. So we know Nelson Mandela, so we have to compare it with him. అలాంటి ఒక పర్సనాలిటీని ఈక్వల్ స్థాయిలో మన వాళ్ళకి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ మన యొక్క ఇండియా మీద వాళ్ళకు ఉంది అన్నది, ఓకే, ఫైన్. మన ఇండియా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇండియన్ కంటింజెంట్ మార్చెస్ ఇన్ ప్యారిస్ టు సారే జహాన్ సే అచ్చా. సో మన ఇండియన్ ట్రూప్ ఏదైతే ఉందో, అసలు ప్యారిస్కి మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళారు, అక్కడ వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే వాళ్ళ పెరేడ్ ఏదైతే జరుగుతుందో దానికి మనం చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయబడ్డాం. సేమ్ థింగ్ ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. ఈజిప్ట్లో కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు, మనం ఈజిప్షియన్ ప్రెసిడెంట్ని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది January 26th అప్పుడు. సో సేమ్ థింగ్ హియర్ ఆల్సో they have invited us and ఆ పర్టికులర్ బెటాలియన్ దీనిలో మన యొక్క ట్రూప్ కూడా చేసింది అనమాట. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు ప్లే అయిన సాంగ్ సారే జహాన్ సే అచ్చా, దట్స్ ఆల్,
Okay, so strains of Sare Jahaz Acha rang through the Champs Elysees. This place andi akkada oka pedda road untadi Paris lo, one of the famous commercial street. Aa place lo rang on Friday as a 242 member Indian military contingent marching in France's Bastille Day parade saluted Chief Guest Prime Minister Narendra Modi and French President Emmanuel Macron. So welcoming the Prime Minister, Mr. Macron said that India was a giant in world history with a decisive role to play in future, a strategic partner and a friend. So ఏమి ఇప్పుడు ఇండియాకి ఎంతెంత ఆనర్స్ ఇస్తున్నారు చూడండి. దే ఆర్ టేకింగ్ అస్ యాజ్ అ ఫ్రెండ్, దే ఆర్ డీలింగ్ దట్ ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ పార్ట్నర్ అండ్ ఆల్సో ఇట్ విల్ ప్లే డెసిసివ్ రోల్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్లో జరిగే ఏ ఫారిన్ పాలసీలో ఉన్నా ఇండియా అనేది హైయెస్ట్ స్టేక్ ఉంటుంది. మనం గ్లోబల్ సౌత్ కంట్రీస్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక ఆర్టికల్లో గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 2030 నాటికి, ఇప్పుడు వచ్చే 2030 నాటికి 4 out of top 5 economies will be from global south. అందులో ఫస్ట్ చైనా, నెక్స్ట్ ఇండియా, నెక్స్ట్ యూఎస్ఏ అవుతుంది అని చదువుకున్నాం. ఓకే, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో 4 among 3 అనుకుంటాను, 3 among 4 అనుకుంటాను, దట్ ఈస్ వాట్. సో ద 4th one వాజ్ ఇండోనేషియా. 4లో యూఎస్ఏ తప్పనించి మిగిలిన 3 గ్లోబల్ సౌత్ నుంచి అని నేర్చుకున్నాం. ఓకే ఫైన్. నెక్స్ట్ సో చెప్పాను కదా చంద్రయాన్ గురించి ఉంటుంది కంటిన్యూగా. సో నెక్స్ట్ గగన్యాన్ అనేది మన ప్లానింగ్లో ఉంది. సో వాట్ ఈస్ దిస్ గగన్యాన్? Not for the first time, but yeah, one of the prestigious projects where our crew members are going to enter into space, Gaganyaan. So the success of Chandrayaan-3 launch vehicle gives Gaganyaan a leg up. So Gaganyaan is expected to demonstrate India's manned space flight capability. Ante mana India oka manushuni pampistam akkadiki ante. Okay, they are already getting trained. Training aithe already jarugutundi. So yeah, LVM project director Mohan Kumar said the human rated S200 solid strap on motors have been used again, and L110 Vikas engine has become human rated. So ee okka Vikas engine anadi use chestunam. So ఏవేవి యూస్ చేస్తున్నాం అన్నది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ప్రిలిమ్స్ కి టక్కన అడుగుతారు క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ అప్పుడు మనం ఆన్సర్ చేసుకోవాలి ఏది అని. టర్మ్స్ నేమ్స్ తెలిస్తే చాలు, ఎక్కువ డెప్త్కి అయితే అవసరం లేదన్నమాట. రైట్, with a human rated launch vehicle Mark 3 to be used for the upcoming Gaganyaan mission, the LVM-3 అదే కదా మనం యూస్ చేసింది. ఇప్పుడు ఈసారి కూడా లాంచ్ చేయడానికి లాంచ్ వెహికల్ యూస్ చేసింది ఇదే లాంచ్ వెహికల్ Mark 3. Mark 3 successful launching of Chandrayaan-3 on Friday gained significance as it has further enhanced the reliability of the launch vehicle. So ఇది సక్సెస్ఫుల్ గా చంద్రుడికి పంపించబడిన ఈ చంద్రయాన్ని కరెక్ట్ గా ఆర్బిట్ లో ప్లేస్ చేయడం వల్ల నెక్స్ట్ Gaganyaan-3 కూడా ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందనమాట. లైక్ ఇట్స్ అ పాజిటివ్ సైన్ కదా, రైట్. సో ఫాలోయింగ్ ద లాంచ్, LVM ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్ కుమార్ సెడ్ దట్ ద రాకెట్ యూజ్డ్ ఫర్ Chandrayaan-3 మిషన్ యూజ్డ్ మల్టిపుల్ సిస్టమ్స్ దట్ వేర్ రేటెడ్ ఫర్ హ్యూమన్స్. సో ఈ Chandrayaan-3కి ఏదైతే యూజ్ చేయబడిందో అది హ్యూమన్ సపోర్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు. ఎందుకు? ఇది ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో చూసుకొని దీనికి ఒక రిలయబుల్ సోర్స్ కదా, రైట్. సో హ్యూమన్ రేటెడ్, సో రేటెడ్ ఫర్ హ్యూమన్స్ ఎగ్జిస్టెన్స్ కి అది హెల్ప్ఫుల్ అయ్యే మెటీరియల్స్ యూజ్ చేయబడింది ఆ LVM-3లో లాంచ్ వెహికల్లో. సో ద హ్యూమన్ రేటెడ్ S200 strap on motors, solid strap on motors that were used earlier were used again, and the L110 Vikas engine is completely has become human rated today. సో వాళ్ళని పంపించడానికి ఖచ్చితంగా ఇవే వాడతారు, రైట్. సో ఇస్రోస్ Gaganyaan project is expected to demonstrate India's human space flight capability by launching 3 astronauts. So ఇది 2024 మిషన్ అండి. ఇప్పటికైతే ఇంకా డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. It has been postponed actually. It should have been launched by 2022 or 23. It has been postponed, so we don't know exact year or date. Let it be. Fine. India's human space flight capability by launching 3 astronauts to an orbit of 400 kilometers for a 3-day mission. So 3 రోజులకు గాను 400 kilometers దగ్గర, సో నియర్ ఎర్త్ ఆర్బిట్ దగ్గరికి లాంచ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్, రైట్. అండ్ దెన్ బ్రింగింగ్ దెమ్ సేఫ్లీ బ్యాక్ టు ఎర్త్ అండ్ ల్యాండింగ్ దెమ్ ఇన్ ఇండియన్ సీస్. సో అంతే కదా, ఇండియన్ సీస్ దగ్గరకు వాళ్ళు ల్యాండ్ చేస్తారు అక్కడ, రైట్. సో ఇది కూడా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారు అంతే. సో ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఎంత డిస్టెన్స్ ఉంది ఎర్త్కిను మూన్కి, ఎంత ఉంది? ఆల్మోస్ట్ 3,84,400 kilometers. This is the distance that this particular Chandrayaan-3 have to travel, obviously. Next, when the lander will land on the moon, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 23rd కానీ 24th కానీ బేస్డ్ ఆన్ ద సన్స్ రేస్ ఆ ప్రకారం వెళ్తుంది. వేర్ విల్ దిస్ బీ ల్యాండింగ్ ఆన్? సౌత్ పోల్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి? ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది.
తిరిగే టైం ఎలా తిరుగుతుందంటే దాని రొటేషన్ దాని రెవల్యూషన్ సేమ్ టైం 27 days సమ్ అవర్స్ టేక్ ఇట్ దట్ వే. సో 27 days ఎలా తిరుగుతుంది అంటే దాని చుట్టూ కూడా సేమ్ 27 days తిరుగుతుంది, మన ఎర్త్ చుట్టూ కూడా సేమ్ టైంలో తిరుగుతుంది. తిరగడం వల్ల లెట్స్ సీ ఇఫ్ దిస్ ఈజ్ ఎర్త్, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. So in the same time it is rotating around itself and it is rotating around it is revolving around the earth. దీని వల్ల ఒక ఫేస్ ఆఫ్ మూన్ మాత్రమే మనకు కనబడుతుంది. సౌత్ పోల్ అన్నది ఇంతవరకు ఎవరికి కనపడలేదు. సో ఈ ప్లేస్కి ఎక్స్పెడిషన్ అనమాట, దట్స్ ఆల్. ఓకే, అండ్ ఏం చేస్తారు అన్నది మనం ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెనేటరీ ఆర్టికల్లో చూసాము. సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఫర్దర్ డిస్కస్ అబౌట్ ఇట్, రైట్. నెక్స్ట్, at G20 meet, India presses for responsible use of AI technology. నిన్న కూడా AI గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, కాకపోతే స్టేట్ ఆర్టికల్, వేర్ అవర్ చీఫ్ మినిస్టర్ ఇస్ ఎయిమింగ్ టు ఇంట్రడ్యూస్ అండ్ యూజ్ అట్మోస్ట్ లెవెల్ ఆఫ్ AI ఇంటూ ఎడ్యుకేషన్. ఇది నిన్నటి ఆర్టికల్. సో ఈ రోజు ఆర్టికల్ ఏంటి, G20 సమిట్లో ఇండియా యొక్క విజన్ కూడా ఏఐని అట్మోస్ట్ లెవెల్ యూజ్ చేయాలి. సో నిన్న నేను చెప్పింది ఏంటి అంటే ఎథికల్ కోడ్ ఆఫ్ ఏఐ అనేది ఇంతవరకు లేదు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఏఐ అనేది ఇంతవరకు ప్రాపర్గా డిజైన్ చేయలేదు. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అట్మోస్ట్ వర్స్ట్ లెవెల్ అని కూడా చూసుకున్నాం, డిజాస్టర్స్ లెవెల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసాం. సో ఆ డిజాస్టర్స్ ఏవై ఏంటది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో విల్ సీ దట్, రైట్. So there is certainly some cause for concern about artificial intelligence. What are those concerns? Generated cyber attacks avachchu in terms of malware or high convincing information manipulation and scams that can be deployed cheaply and at formidable scale using these tools. So ela ante ippudu suppose oka particular information gurinchi ledante oka particular process gurinchi, let's say oka election jarugutundi, ఇది ఆల్రెడీ యూఎస్లో ఒకటి జరిగింది, సింథింగ్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. సో దెర్ ఇస్ అలిగేషన్స్ ఆన్ ఫేస్బుక్ దట్ ద యూజర్స్ డేటా హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్ అండ్ యాడ్స్ వేర్ గివెన్ టు దెమ్ సో దట్ పర్టికులర్ పర్సన్ విల్ బీ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. అంటే ఏం చేశారంటే పీపుల్ యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయడం. ఏవైతే వాళ్ళు హ్యూజ్గా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారో దానిలో ఒక పర్సన్, సపోజ్ నాకు ఒక పొలిటికల్ లీడర్ నచ్చరు, అతని గురించి పాజిటివ్ ఆస్పెక్ట్స్ పంపించడం and to understand how much time that particular person is interested to see that. ఇప్పుడు మీరు ఎవరు కోటేస్తారు మేడం అని నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్పను. బికాస్ ఇన్ అవర్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్, రైట్ టు ఓట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ ప్రైవసీ. యూ నెవర్ ఓపెన్లీ డిస్కస్ అబౌట్ టు హూమ్ యూ ఆర్ గోయింగ్ టు ఓట్. ఐడియల్ కేస్, నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్ టర్మ్స్ హౌ యుల్ బీ స్పీకింగ్. సో నార్మల్గా అయితే ఎవరికి ఓట్ చేయాలనే సీక్రసీ. ఈ యొక్క ప్రొసీజర్లో సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఆ ఆర్టికల్ మీద మీరు ఎంత టైం, ఆ పోస్ట్ మీద ఎంత టైం పెట్టారన్న దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ లెవెల్స్, మీరు దేని మీద సెర్చ్ చేస్తున్నారన్న సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ లెవెల్స్ బట్టి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదని కాంప్రమైజ్ అయ్యి గవర్నమెంట్స్కి ఇచ్చేస్తారు. సో హియర్ ద పర్సనల్ డేటా విల్ బి హ్యూజ్లీ కాంప్రమైజ్డ్ విచ్ కెన్ మ్యానిపులేట్ పీపుల్ థాట్స్ అబౌట్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్, ఏదైనా కావచ్చు. సో దట్ ఈస్ వాట్ హియర్ దే మెన్షన్, హైలీ కన్విన్సింగ్ ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్. అదొకటి. సపోజ్ మీకు అంతవరకు ఎందుకు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలని ఇంట్రెస్టే లేదు, కంటిన్యూస్ దాని మీద ఆర్టికల్స్ మీకు వచ్చింది అనుకోండి, యాడ్స్. సో సమ్వేర్ యువర్ ఇంట్రెస్ట్ విల్ బి డెవలప్డ్ కదా. సిమిలర్ కేస్, స్కామ్స్ దట్ కెన్ బి డిప్లాయిడ్ చీప్లీ అండ్ అట్ ఫార్మిడబుల్ స్కేల్ యూజింగ్ దీస్ టూల్స్. స్కామ్స్ చేయొచ్చు. ఎలాంటి స్కామ్స్? మీరు ఒక ఆర్డర్ పెట్టుకున్నారు, దిస్ యూజ్లీ నౌ ప్రివలెంట్, ఆర్డర్ పెట్టుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూఆర్ ఆర్డరింగ్ మోర్ దాన్ వన్ ఐటమ్, కొన్ని ఐటమ్స్ మీకు తెలియకుండానే కార్ట్లో ఉంటాయి. నేనే యాడ్ చేసింటానులే అనుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఉన్న కార్ట్ నన్ను పర్చేస్ కూడా చేసుకుంటారు. మోస్ట్ పీపుల్ మైట్ నాట్ బీ కంప్లీట్లీ విట్నెసింగ్ అబౌట్ దిస్, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. మీరు ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే కార్ట్లో ఆ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా యాడ్ అయిపోతాయి, చిన్న చిన్న ప్రోడక్ట్స్. అవి పర్చేస్ కూడా చేసుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు అంటే ఓకే ఫైన్ వీ మైట్ హ్యావ్ యాడెడ్ అని అనుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. Fine. Ministry of Home Affairs conducted G20 conference on crime and security in the age of NFTs, non-fungible tokens. So NFT time lo oka crime and securities ఏ ఉంటాయి అని ఎవరు మాట్లాడారు? Ministry of Home Affairs మాట్లాడారు. Fine. So non-fungible tokens, AI and metaverse on July 13th and 14th at Gurugram. So there is always a need for analysis of capabilities and applications of AI technologies used by malicious actors that can be exploited for malicious purposes. So data is the new fuel kada. So definitely oka issue gurinchi idea రావాలి అంటే ఖచ్చితంగా డేటా కావాలి, ఒక పర్సన్ ఒక థాట్స్ కావాలి. ఇఫ్ దట్ ఈస్ కాంప్రమైజ్ దెన్ దర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి హిడెన్. ఓకే ఫైన్. సో దాని గురించి మాట్లాడుకున్నారు. దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టర్మ్ కాల్డ్ ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్. సో అవి డెవలప్ చేయడానికి దే ఆర్ ట్రైంగ్ టు వర్క్ అపాన్. సో టు ఎన్ష్యూర్ ద రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్ అంటూ ఈజ్ నెసెసరీ కన్సిడరింగ్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్. సో ఇప్పుడు డెవలప్ అయిన రీసెంట్ టెండెన్సీస్ చూసినట్లయితే ఎంత పెద్ద డేటా అయినా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చేసింది.
రీసెంట్ అలిగేషన్స్ కోవిన్ వెబ్సైట్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది అని అలిగేషన్స్. సో దేర్ ఆల్సో డెఫినెట్లీ AI మైట్ బి యూజ్డ్, చెప్పలేము కదా. సో ఇన్ దట్ కేస్ ఎథికల్ కోడ్ అనేది కావాలి. దేర్ షుడ్ బి ఎ కామన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ AI గవర్నెన్స్ అన్నది వీళ్ళు మాట్లాడుకున్నారు. నెక్స్ట్, Data Protection Bill poses severe restrictions to RTI and NCPRI cautions government. So NCPRI వచ్చి గవర్నమెంట్ కి కాషన్ ఇచ్చింది ఏమని, మీరు చేయబోయే చేంజెస్ RTIని హ్యూజ్ గా డైల్యూట్ చేస్తుంది అని. సో ఈ NCPRI అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద NGO టైప్. See, National Campaign for People's Right to Information, which is among the pressure group. So one of the pressure groups. So ఈ గ్రూప్ అనేది ఏంటి అంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, ఏమన్నా యాక్ట్ తొందరగా తీసుకొని వస్తున్నారు అంటే యాక్ట్ని క్రిటిసిజం ఏముంది, దానివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ అయినా నెగిటివ్ ఇంపాక్ట్ అయినా ఏముంది, పొలిటికల్గా వీళ్ళ ప్రెషర్ యూజ్ చేస్తారనమాట. సో దే టెన్ టు యూజ్ దేర్ ఓన్ ఒపీనియన్ అండ్ చేంజ్ ద పొలిటికల్ డెసిషన్స్, అంతే. దీస్ ఆర్ కాల్డ్ ప్రెషర్ గ్రూప్స్. సో ఈ గ్రూప్ ఏమని చెప్పిందంటే మీరు ప్రెసెంట్ తీసుకొని వచ్చే ఈ ఏదైతే డేటా ప్రొటెక్షన్ బిల్ ఉందో దానివల్ల RTIని అమెండ్ చేయాల్సి వస్తుంది. ఈ అమెండ్మెంట్ ఆల్రెడీ వీళ్ళు డిస్కషన్లో ఉందన్నమాట, విచ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ సూన్. ఆ అమెండ్మెంట్ కానీ ఓకే అయింది అంటే దేర్ విల్ బి హ్యూజ్ సెక్షన్స్ ఆఫ్ డైల్యూషన్ ఆఫ్ RTI. వాట్ ఈస్ దట్? వి విల్ సీ. An upcoming amendment to RTI 2005 set to remove the legal basis allowing the government agencies to share personal information in public interest, a move that activists have warned would dilute the transparency law. అంటే ఏంటి అంటే ఇప్పుడు లెట్స్ సే ఒక పొలిటీషియన్ ఉన్నారు, RTI యాక్ట్ ప్రకారం పొలిటీషియన్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుందాం. లెట్స్ సే ఫర్ ఎ నేషనల్ కాజ్, ఒక నేషనల్ కాజ్ అంటే ఒక స్టేట్, లెట్స్ సే ఆయన ఒక స్టేట్కి హెడ్ అనుకుందాం, స్టేట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ పొలిటీషియన్ అయితే తన యొక్క డేటా నాకు కావాలి, పర్సనల్ డేటా కావాలి. లెట్స్ సే వాళ్ళ సమ్ ప్రాపర్టీ కానీ లేదా వాళ్ళకున్న ఇల్లు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. వాళ్ళ యొక్క క్లోజ్ అలయన్స్ విత్ సమ్ క్రిమినల్స్ అనుకుందాం లెట్స్ సే. సో ఇది వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు అండర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇప్పుడున్న RTI 2005 ప్రకారం నేను ఫైల్ చేయొచ్చు కోర్టులో. ఐ మీన్ టు RTI ఐ కెన్ ఫైల్ సేయింగ్ దట్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి రీజన్ కూడా మెన్షన్ చేయాలి. నేను ఆల్రెడీ రీజన్ మెన్షన్ చేసినప్పుడే అక్కడే డైల్యూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇష్యూ ఆఫ్ డైల్యూషన్ ఈస్ one person have to mention what is the reason behind asking that particular information, and that information should be used for only that particular reason, and beyond that it should not be used. ikkade first dilution. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్లో తీసుకోగలను, నౌ యూ కెనాట్ టేక్ ఇట్. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ తప్పనిచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది తీసుకోలేని విధంగా ఇప్పుడు అమెండ్మెంట్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, పొలిటీషియన్ యొక్క డిస్క్రిషన్ పెరుగుతుంది. పబ్లిక్ బాడీస్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సరబుల్ కాదు పీపుల్కి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా క్రైమ్ చేశారనో లేదంటే ఏదో చోట్ల వాళ్ళు సమ్ కరప్షన్ చేశారో అన్న దానికి ప్రూవ్ ప్రాపర్గా చేయలేరు వెన్ దేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ బీయింగ్ given as a discretion or given as an information through RTI. Okay, so that is a compromising thing. Ade chepparu. So to remove legal basis allowing the government agencies to share personal information. So వాళ్ళ యొక్క personal information ఇవ్వగలిగే ఒక ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయబడుతుంది. సో in the version of digital personal data protection ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. we'll see just a second. Yeah, in the version of Digital Personal Data Protection Bill cleared for introduction of Parliament, a copy of which was reviewed by Hindu, there exists a section that would eliminate the majority of 81J. So present 2005 Act లో ఏదైతే 81J సెక్షన్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తున్నారు. దేని ద్వారా? డేటా ప్రొటెక్షన్ బిల్ ద్వారా. ఏం ఎలిమినేట్ అయితే ఏమవుతుంది, అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ సెక్షన్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి డిస్క్లోజ్డ్ అండర్ RTI యాక్ట్ విచ్ హ్యాస్ నో రిలేషన్షిప్ టు ఎనీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ యాక్టివిటీ. అంటే నా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్, సపోజ్ నేను ఒక గవర్నమెంట్ ఎంటిటీ అయితే నా యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటిల్ ఇట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అది అయితే తప్ప నేను నా డేటా ఇవ్వకూడదు. బట్ ఇన్ కేస్ అయితే నేను ఖచ్చితంగా నా డేటా ఇవ్వాలి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు డిస్క్లోజ్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్, రైట్? సో ఆర్ విచ్ వుడ్ కాజ్ అన్వారంటెడ్ ఇన్వేషన్ ఆఫ్ the privacy of the individual unless the larger public interest justifies the disclosure of such information. So until unless అది యూజ్ అయితే తప్ప దాన్ని తీసుకోకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీ కింద వస్తుంది. అగైన్ రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 గ్యారంటీడ్ ఫండమెంటల్ రైట్. ఓకే, ద డేటా బిల్ ఇప్పుడు ఏదైతే ఉందో వుడ్ రిమూవ్ ఆల్ దీస్ కేవియట్స్ అండ్
prohibiting the government agencies from sharing their private information of any kind regardless of the public interest in any mail. ఇన్ ఎనీ ఎంటైల్. అర్థమైందా? అంటే ఏంటి, ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ వల్ల ఏమవుతుంది, ఏ టైప్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్ల అయినా సరే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రిక్ట్లీ దెర్ ఇస్ నో లీగల్ బేసిస్ ఫర్ సీకింగ్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ గవర్నమెంటల్ ఎంటిటీ. ఓకే, దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్. అందుకే ఇది ఏదైతే ఆర్టీఐ ఉందో దాన్ని డైల్యూట్ చేస్తుంది ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ అన్నది క్రిటిసిజం. ఓకే, క్రిటిసిజం తెలియాలి కాబట్టి ఆర్టికల్ చూసుకున్నాం. ఎన్సిపిఆర్ఏ గురించి చెప్పారు. సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్ టు యూ. సో విల్ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ ఆర్టికల్ లెఫ్ట్. ఐ థింక్ యా, గూడ్స్ ఎక్స్పోర్ట్స్ స్లైడ్ 22% ఆఫ్ టు 8 monthsలో 8 months కంపేర్ చేసుకుంటే 22% స్లైడ్ అయింది. లైక్ 8 monthsలో ఇదే లోయెస్ట్ అనమాట ఎక్స్పోర్ట్స్. మన గూడ్స్ ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్. ఫైన్. June merchandise exports fall to $32.97 billion. Imports dip by 17.5%. So imports తగ్గింది, exports తగ్గింది. But overall exports almost like 22% and imports are by 17.5%. సో నిన్న కూడా చూసాం చైనాతో ఆర్టికల్. రెండు ఈక్వల్ గానే తగ్గడం వల్ల పెద్ద చేంజ్ ఏం లేదు అని చూసుకున్నాం. డెఫిసిట్ ఏం పెద్దగా లేదు. To $53.1 billion even as gold imports resurge and the trade deficit narrows by 8.8%. So trade deficit another narrowing. This is a good sign. Fine. Next. So the goods exports shrank 22% year on year in June to hit 8-month low to 32.97 billion, while imports declined 17.5%, which we have already discussed. So the goods trade deficit narrowed to 8.8% from the level seen June 2002 to 20.13 billion. So numbers అనేది మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్సంటేజెస్ ఐడెంటిఫై చేసుకోండి. 17% అనేది ఆల్మోస్ట్ లైక్ 17.5% అనేది ఇంపోర్ట్స్ డిక్లైన్ అయితే, ఎక్స్పోర్ట్స్ ఎంత డిక్లైన్ అయింది, 22% డిక్లైన్ అయింది. సో అది 8 month లో కాబట్టి ఇంపార్టెంట్. మంత్లీ అయితే ఓకే, జస్ట్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. బట్ 8 monthsలో హిట్ అయినప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 8 months 6 monthsలో ఇలా చెప్తారు కదా, దీస్ డేటా ఇస్ ఇంపార్టెంట్. Okay, fine. These data are important. Fine. Next, I think that is the last article you have about sports here. Yes. So that's it for today. We'll meet again in Monday's session. Right. Thank you for the session. Good afternoon.